బ్రేక్ వస్తుంది. ఓకే, చిన్నప్రెడ్డి గారు. ఓకే, ఒక సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 10 రోజుల్లోనే కరకట్ట పక్కన ఉన్నటువంటి దాన్ని కూల్చేశారు అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది నది గర్భంలో ఉన్నటువంటి దాన్ని కూల్చినటువంటి పరిస్థితి, కానీ ఎవరు కక్షపూరితంగా లేకపోతే ఇంకో రకంగా చేసినటువంటి వ్యవహారం కాదు. అలాగే వచ్చిన 11 రోజులకే వెంటనే ఆయన కావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టారు కానీ అని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి రోజునే పొగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశాన్ని న్యాయం చేస్తాను, మొదటి ఫైల్ దాని మీద సంతకమని చెప్పినటువంటి పరిస్థితి. ఒక మాట అండి, చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లకు సంబంధించి ఒక్క రోజులో పెంచుకోగలిగాడు. 600 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు చేసుకోగలిగాడు. కానీ సుగాలి కుటుంబానికి, సుగాలి ప్రీతి గారి కుటుంబానికి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి. దీని గురించి భారతదేశం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాలంట. హామీలు ఎలా నెరవేర్చాలి అన్నది, హామీలు ఎలా నెరవేర్చాలి అనేది భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎస్, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు ఎవరు చేయనన్నటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, లేకపోతే సచివాలయాలు కట్టినా, లేకపోతే 1,30,000 మందికి ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చినా, ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేయండి అయ్యా, మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటే ఇదంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ మినిట్ వచ్చే క్వశ్చన్ ఉంటుంది చిన్నప్రెడ్డి గారు. అంటే అంత చేస్తే 11 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారు, కూటమికి అంత ఘన విజయాన్ని ఎందుకు కట్టబెట్టారన్న క్వశ్చన్ అయితే ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది కదా. అదే చెప్తుంది. 12.5% ఓటింగ్ అదనంగా లెక్కేసుకుంటే 175కు 175 వచ్చాయి. అవి కూడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేస్తే ఆయన్ని కూడా ఓడించారంటే నమ్మరని మిషన్లను నమ్ముకున్నారు వీళ్ళు. ఆ మిషన్ నమ్ముకున్నందుకు అంత మెజారిటీలు చూపించుకొని 2 చోట్ల ఓడిపోయిన ఆయనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంట. 21 సీట్లలో గెలిచారంట. 2 చోట్ల ఆయన గెలవడానికే దిక్కులేని పరిస్థితి. మిషన్ల మహిమ. అందుకని దాని గురించి మనం పోతే మీరు గెలిస్తే కాదు చిన్నప్రెడ్డి గారు, మీరు గెలిస్తే ప్రజాభిమానం, అవతల వాళ్ళు గెలిస్తే మిషన్ల మహిమనా? మేడం అహ్మద్ గారు మాట్లాడతారంట. ఒక్క సెకండ్ అహ్మద్ గారు, నన్ను క్వశ్చన్ ఆన్సర్ చెప్పాక అన్నాను చెప్పండి. మేము ఎలక్షన్ జరిగినప్పుడు మిషన్లే, వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు మిషన్లే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు జరిగినప్పుడు 151 సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 164 వచ్చినాయి. 45 రోజులు ఉంచాల్సినటువంటి వీవీప్యాట్లని 11 రోజులకే ఎందుకు జీవో ఇచ్చి మొత్తం డిమాలిష్ చేపించినటువంటి మాటని వాస్తవమా కాదా? ఎందుకు చేపించారు? అసలు చేపించాల్సిన అవసరం ఏముంది? 45 రోజులు డేటా ఉంచాలి కదా, ఎందుకు పోయినాదంటే దానికి సమాధానం లేదు. కౌంటింగ్ సుప్రీంకోర్టు మనకు అవకాశం ఇచ్చింది, కౌంటింగ్ చేయండి అని చెప్పేసి. దానికి పెడితేనంట మళ్ళీ ఇలా కొత్తగా మిషన్ దొంగతనం జరిగిన మిషన్ తీసుకురావయ్యా బాబు, దాన్ని చూపించి నువ్వు వాస్తవాలు బయట పెట్టానంటే అవి కాదంట, కొత్త మిషన్ తెస్తానంట. మళ్ళీ ఓట్లు ఎత్తే మళ్ళీ లెక్కేసుకుంటారంట. మిషన్ దొంగతనం తప్పు జరిగింది ఒక చోట అని చెబితే ఇంకో మిషన్ తీసుకొచ్చి నేను చూపిస్తానంటావేంది? ఇది కదా మాకు ఉన్నటువంటి డౌట్లు. లేకపోతే మాకు 250, 300 మెజారిటీలు వచ్చిన ఊర్లలోనేమో వీరికి ఇప్పుడు 1700 మెజార్టీలు, 1800 మెజార్టీలు, 164 సీట్లలో గెలుపులు, ఒక్కొక్కరు 90,000, 1,00,000. ఈ భారతదేశంలో ఎవరు మహానుభావులు ఒకరికో ఇద్దరికో వచ్చినటువంటి మెజారిటీలన్నీ కూడా వీళ్ళకే కనపడ్డాయి. మరి అక్కడి నుంచి వచ్చిన ఎంత కష్టపడ్డారు, ఎంత సేవ చేశారు పాపం ప్రజలకి, అందుకని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇల్లు ఇచ్చినందుకు వారంతా వ్యతిరేకంగా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు ఇంటికాడికి పెన్షన్ పంపిస్తే వారందరూ వ్యతిరేకంగా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్స్ అన్ని పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోయి బాబో ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి ప్రజలు పంపించారా? ఏందమ్మా ఇది? ఈ మోసం ఇది కాదా మోసం? ఎంత మోసం చేసి ఇవాళ అందలం ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి జీవోతోటి
ప్రజలు పాలాభిషేకాలు చేసి ఆ రోజే పండుగ చేసుకున్నారు. ఈ రోజు ఏముందమ్మా పండుగ చేసుకోండి. కానీ ఫైనల్ ఒకటి అంటే ఇందాక చెప్పినట్టు చిన్నపరెడ్డి గారు, అడుగు పడ్డం ఇంపార్టెంట్ కాదు, దానికి సంబంధించి ప్రతిఫలం దక్కడం కూడా ఇంపార్టెంట్ కదా. మస్తాన్ రావు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఒక్క సెకండ్ మస్తాన్ రావు గారు. కాదు మేడం, నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఇందాక అన్నగారు చెప్పారు, ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాక 91 మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసింది కాదు, ఆ జరిగేటటువంటి క్రమంలో ఆగినటువంటి వాటిని ఇయ్యాల మేము వాటిని రిజిస్ట్రేషన్ తో సహా చేస్తామని చెప్పేసి ఒక్క మాట చెప్పటం తప్పితే అసలు వీళ్ళ కష్టార్జితం ఏందమ్మా? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని వీళ్ళు సంతోషపడటం తప్పితే వీళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు. ఎక్కడన్నా చూడండి, గూగుల్ కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గూగుల్ తీసుకొచ్చి ఇవాళ తండ్రి కొడుకులు వెనకాల నిలబడి బ్రహ్మాండంగా సంతకాలు పెడుతుంటే నిలబడి చూస్తా ఉన్నారు గుట్లాపకిచ్చి. ఎవరు కష్టం అమ్మాది? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. ఓకే మస్తాన్ రావు గారు, మర్చిపోయి ఇలా రాగానే మొత్తం మేము చేసినామని చెప్పేసుకొని ఇలాంటి నాయకుడు కావాలంటే ఈ భారతదేశానికి కావాలి ఖచ్చితంగా. జనాన్ని సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాల్సిందే. అహ్మద్ గారు, గిరిజనులు కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా, కావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాల్సిందే వాళ్ళది కూడా